ఇన్నాళ్ళు మోగబోయిన బాక్స్ ఆఫీస్ పెద్దితో మోత మోగబోతుందా? 5 నెలలుగా స్తబ్దుగా సాగుతున్న ఇండస్ట్రీకి పెద్దితో కదలిక వస్తుందా? పెద్దితో టాలీవుడ్ ఫేట్ ఎలా మారబోతుంది? సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ తప్ప మరే స్టార్ హీరో రాలేదు. ఇప్పుడు పెద్దితో రామ్ చరణ్ వస్తున్నారు. మరి ఈ సినిమాతో పునర్వైభవం వస్తుందా? సెకండ్ హాఫ్ కు పునాది పడుతుందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్ది రిలీజ్ కోసం ఆసక్తిగా వేచిచూస్తోంది. సంక్రాంతి తర్వాత థియేటర్స్ పూర్తిగా కళతప్పాయి. కొన్ని చోట్ల జనం రాక మూసేశారు కూడా. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వచ్చిన సూర్య, వీరభద్రుడు, దృశ్యం 3 లాంటి సినిమాలే కాస్తో కోస్తో థియేటర్లను బతికించాయి. సమ్మర్ అంతా ఐపీఎల్ కారణంగా నీరుగారిపోయింది. సంక్రాంతి తర్వాత గత 5 నెలల్లో వచ్చిన ఒకే ఒక్క స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్తో ఆయన వచ్చినా కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. సమ్మర్లోనూ కొన్ని సినిమాలు వచ్చినా బ్లాక్ బస్టర్స్ అయితే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపులు పెద్ది సినిమాపైనే ఉన్నాయి. పెద్ది విజయం కేవలం రామ్ చరణ్ కెరీర్కు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా కీలకంగానే మారింది. ఇది హిట్ అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలకు బూస్టప్ ఇచ్చినట్లే. అన్నిటికంటే ముఖ్యంగా ఆడియన్స్ కూడా చాలా రోజులుగా ఒక పెద్ద సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఇవన్నీ కూడా పెద్దికి కలిసొచ్చే విషయాలే. దీనికి కాని పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిన ప్రతి చోట రఫాడిస్తున్నాడు పెద్ది. ఈ సినిమా ఫలితమే జూన్లో రాబోయే సమంత మా ఇంటి బంగారం, అఖిల్ లెనిన్ సినిమాలకి హెల్ప్ కానుంది. అలాగే ఆగస్టు 21న ప్యారడైజ్తో నెక్స్ట్ నాని బాక్సాఫీస్ను దత్తత తీసుకోవాలని చూస్తున్నారు. ఎలా చూసుకున్నా పెద్ది అనేది ఇండస్ట్రీకి అత్యంత కీలకంగా మారిందిప్పుడు.